క్రిమినల్ కోడ్లో కొత్త శకం 3 క్రిమినల్ లా బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం. ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లకు చెల్లుచీటి. టెలికమ్యూనికేషన్ బిల్లుకు ప్రెసిడెంట్ అప్రూవల్ అంటూ ఒకరిని చూస్తారు కదా. ఒకసారి దీని గురించి పూర్తిగా మనం మినిమం బేసిక్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా. చూడండి, బ్రిటిషర్లు మన దేశంపై రుద్దిన క్రిమినల్ కోడ్ చట్టాలకు కాలం చెల్లింది. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మోడీ సర్కార్ ఆమోదించి పంపిన 3 క్రిమినల్ కోడ్ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో ఆ బిల్లు చట్టాలుగా మారాయి. దీంతో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు అమల్లోకి వచ్చేసాయి. ఈ 3 బిల్లులను డిసెంబర్ 20న లోక్సభలో, 21న రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. అక్టోబర్ 11న ఇలా మొదలట. సో ఈ క్రిమినల్ కోడ్ బిల్లులను తొలిసారిగా ఆగస్టు 11న లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వాటిని క్షుణ్ణమైన పరిశీలనకు బ్రిజ్లాల్ నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీకి అందించారు. ఈ కమిటీ దాదాపు 3 నెలల పాటు బిల్లును అధ్యయనం చేసి పలు సవరణలు సిఫారసు చేసింది. భారతీయ సాక్ష్య అధినియం బిల్లును డిజిటల్ సాక్ష్యాలను భద్రపరిచేందుకు సంబంధించిన పలు నిబంధనల్లో సవరణలు ప్యానెల్ సూచించింది. ఆన్లైన్ ఎఫ్ఐఆర్ విధి విధానాలు రాష్ట్రాలకే వదిలేయాలని తెలిపింది. అరెస్ట్ చేసిన 15 రోజులకు మించి పోలీస్ కస్టడీని అనుమతించే నిబంధనపైన ఆందోళన వ్యక్తం చేసింది. ఏకాభిప్రాయం లేని స్వలింగ సంపర్క చర్యలు నేరంగా పరిగణించేందుకు ఐపీసీ సెక్షన్ 377 లాంటి నిబంధనలు కొనసాగించాలని కోరింది. అయితే కమిటీ సూచనల మేరకు ప్రధానంగా 5 విభాగాల్లో సవరణ చేసినట్లు కేంద్ర సర్కార్ వెల్లడించింది. వ్యాకరణం, భాషకు సంబంధించిన మార్పులే ఈ బిల్లు ఎక్కువ చేశామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 11న లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకుంటామని డిసెంబర్ 12న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సవరించిన క్రిమినల్ కోడ్ బిల్లును అదే రోజు లోక్సభలో ఆయన ప్రవేశపెట్టారు. 6 నేరాలకు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ అట. సో మొత్తానికి సిఆర్పిసి నుంచి 14 సెక్షన్లు అవుతాడు. సిఆర్పిసి స్థానంలో తీసుకొచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహితలో మొత్తం 531 సెక్షన్లు ఉంటాయి. ఇంతకుముందు సిఆర్పిలో 484 సెక్షన్లు ఉండేవి. సిఆర్పిసిలోని దాదాపు 177 ప్రొవిజన్స్ను సవరణ చేసి నూతన చట్టంలో చేర్చారు. 9 కొత్త సెక్షన్లు, 39 కొత్త సబ్ సెక్షన్లు కూడా జోడించారు. ఈ చట్టంలో 44 కొత్త ప్రొవిజన్స్, క్లారిఫికేషన్ ఉన్నాయి. టైం లైన్లు 35 పార్ట్స్కి యాడ్ చేశారు. 35 లొకేషన్స్ ఆడియో, వీడియో సపోర్ట్ అందించారు. చట్టంలోని ఈ కాలానికి అవసరం లేని మొత్తం 14 సెక్షన్లు తొలగించారు. ఇక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తీసుకొచ్చిన భారతీయ సాక్ష్య అధినియంలో 170 ప్రొవిజన్స్ ఉంటాయి. అంతకుముందు ఎవిడెన్స్ యాక్ట్లో 167 ప్రొవిజన్సే ఉంటాయి. వాటిలోని మొత్తం 24 సెక్షన్లు సవరించి కొత్త చట్టంలో చేర్చారు. చట్టంలో 2 కొత్త ప్రొవిజన్స్, 6 సబ్ ప్రొవిజన్స్ ప్రవేశపెట్టారు. 6 ప్రొవిజన్స్ తొలగించారట. సో మొత్తానికైతే సిఆర్పిసి, ఎఫ్ఐఆర్ ఇవన్నిటి స్థానాలు వాస్తవంగా కూడా ఎప్పుడో బ్రిటిషర్ల కాలం నాటి సంబంధించినటువంటి చట్టాలు కాబట్టి వాటిని కూడా మార్చి కొంత భారతీయానికి సంబంధించి అంటే కొంత భారత అనేటువంటి ఒక కోణం వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నట్టు మనకైతే తెలుస్తోంది. సో భారతీయత ఉట్టిపడేలా అన్నిట్లో కూడా ఉండేలా మోడీ చర్యలు తీసుకున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది. సో చూడాలి ఏమవుతుందో.